ఇప్పుడు నేను ఒక పాట పాడతాను, ప్లీజ్ భరించండి, ఓకేనా? 4 అడుగులు ఉంటాడా, నవ్విస్తూ ఉంటాడా, 10కి 10 కొట్టేసి వాడా. ఎవరి గురించి మాట్లాడుతున్నాను? వెరైటీ కాన్సెప్ట్స్ తో వచ్చే వేణు గురించి. లెట్స్ వెల్కమ్ వేణు వండర్స్ అండ్ హిస్ టీమ్. ఫ్లైట్ వచ్చి గంట అయింది, ఇంకా నాగబాబు గారు రారేంట్రా? అక్కడ అందరూ వెయిటింగ్ రా బాబు, టైం అయిపోయింది చెప్పాలి. ఎక్కడ ఉన్నారు నాగబాబు గారు? ఎదుగో నాగబాబు గారు. నాగబాబు గారు రండి. నేను రాను. రండి సార్. నేను రాను. ఎందుకు సార్? నాకు ఇంట్రడక్షన్ సాంగ్ కావాలి. ఈ జబర్దస్త్ లోని ఏ జడ్జి అంటారు అయినా ఇంట్రడక్షన్ సాంగ్ కూడా అలవాటు పడిపోయింది. ఈయన దానికి బాగా అలవాటు పడిపోయారు. అరే నీ మొబైల్ లో మంచి తెలుగు సాంగ్ కూడా ప్లే చేయి. ఇప్పుడు చూడు ఎలా వస్తారు. వెల్కమ్ టు ద జబర్దస్త్ జడ్జ్ నాగబాబు గారు. మంచి సాంగ్ ప్లే చేయరా. ప్లే. జానకి జానకి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. వాల్యూమ్ పెంచు. బంతి పుల్ల జానకి జానకి నీకింత సిగ్గు దానికి. ఒక ఒక్క సున్న ముందు నోరు పండటానికి, ఈడ ముందరుంది నీకు చెందడానికి. సార్ వెల్కమ్ టు అమెరికా సార్. సార్ వెల్కమ్ చెప్పాను సార్, జోక్ చెప్పలేదు. ఓ ఆ జబర్దస్త్ లో ఎవరేం చెప్పేసినా నవ్వాల్సి వస్తుంది. సరే నవ్వొచ్చేస్తుందా? నాకు అలవాటు పడిపోయాను. సరే సరే రోజా రెడీయా? సార్ మీరు ఇంకా అన్నపూర్ణ స్టూడియోలో ఉన్నారు, అమెరికా రండి సార్. ఓ అమెరికా వచ్చేసాం కదా. సరే సరే ఈరోజు కాన్సెప్ట్ ఏంటి అంటే కంటెంట్ ఏమి ఇచ్చారు? అబ్బా రే ఇట్రా చెప్తా. నాగబాబు గారు అమెరికా వచ్చినా సరే ఆయన జబర్దస్త్ ఫ్లేవర్ లోనే ఉండిపోయారు. ఆయనకి మనం ఏం చెప్పినా కరెక్ట్ అవ్వాలంటే మనం కూడా జబర్దస్త్ ఫ్లేవర్ లోకి వెళ్ళి చెప్పాలి. సార్ కంటెంట్ ఏమి ఇచ్చారు? అది కంటెంట్ అంటే ఇవాళ తెలుగు మహాసభలు సార్ కంటెంట్. తెలుగు మహాసభలు అంటే మంచి టాపిక్, బ్రహ్మాండమైన టాపిక్. చాలా బాగా చేయొచ్చు దీని మీద. ఎగ్జాక్ట్లీ. ఆ రఘుని పిలవరా, మంచి మంచి మెసేజ్ ఇచ్చేవాడు. అంటే రఘు సెల్ లో మెసేజ్ ఆఫర్ అయిపోయిందని ఈ మధ్య స్కిట్టుల్లో కూడా మెసేజ్ ఇవ్వడం మానేశారు సార్. ఓహో చంద్ర మాత్రం అసలు పిలవకడా పెంటపడి చేస్తాడు. ఏమైంది సార్? ఇండియాలో అరికల దాకా గడితేనే ఆడు మోకాల దాకా లేపుతాడు. ఇక్కడ మోకాల దాకా గడతాడు, ఇంకేం లేపుతాడు. ఇంతకీ ఎన్ని ఎపిసోడ్లు? ఒకే ఎపిసోడ్ సార్. ఒకే ఎపిసోడా? పర్ఫార్మెన్స్ ఎంతసేపు ఉండాలి? పర్ఫార్మెన్స్ కాదు సార్, ప్రసంగం. ప్రసంగం ఒక 5 minutes ఉంటే సరిపోద్దా? సార్ మీరు 15 గంటలు జర్నీ చేసి వచ్చారు, 15 నిమిషాలైనా ప్రసంగం ఇవ్వకపోతే బాగోదు సార్. చూడమ్మా 15 నిమిషాలు ప్రసంగం అంటే బోరు లాగు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఒక 4 నిమిషాలు ఉండాలి. లాస్ట్ 1 minute స్లాప్స్టిక్ ఉండాలి. అప్పుడే 10 marks వస్తాయి. సరే సార్ ఏదో ఒకటి చేయండి, మీటింగ్ టైం అవుతుంది, ముందు రండి. ఓకే సరే. లాస్ట్ టైం గెస్ట్ గా ఎవరు వచ్చారు? రోజా గారు వచ్చారు సార్. రోజా వచ్చిందా? రేటింగ్ ఎంత వచ్చింది? 3 వచ్చింది సార్. చావురుగా టూ మచ్ చేయకు. రోజా వస్తే 3 రేటింగ్ రావడం ఏంటి? రోజా పక్కన కూర్చుంటే ఆ మాత్రం తెలియదు ఆమె ఎలా మాట్లాడుతుందో. ఓ 2 వచ్చి ఉంటుందా? అంటే యాక్చువల్లీ నిజం చెప్పాలంటే 2 కూడా రాలేదు సార్, 1.5 పరుగు పోయిద్దని చెప్పని 3 కవర్ చేస్తున్నాం. వెరీ గుడ్, అలా కవర్ చేయాలి. ఎందుకంటే నేను స్పీచ్ ఇచ్చినా సేమ్ రేటింగ్ వస్తుంది. ఎందుకని నవ్వుతున్నారు? మీరు జోక్ చేస్తాను నవ్వుతుంది సార్. జోక్ కాదు, సీరియస్. నేను స్పీచ్ ఇచ్చినా అదే రేటింగ్ వస్తుంది. సరే ఎలా వెళ్తున్నావు? కార్లో వెళ్తున్నాం సార్. కార్లో అవుతా లారీలో వెళ్తామంటే మీరు మీ మిస్టర్ జోకులు పదండి. ఏది జోకో ఏది జోక్ కాదో కూడా అర్థం కావట్లేదురా. తప్పింది కాదురా, జబర్దస్త్ 6 లీడర్ ఉన్నారు కదా, అడ్డమైన జోకులన్నీ చెప్పేసి ఆ నాగబాబు గారిని అలా తయారు చేశారు. కరెక్టేరా. మన నాగబాబు గారు మేకప్ మ్యాన్ నాకు ఫోన్ చేశాడు రా. ఈయనంట మాతృదేవోభవ సినిమా చూసి పడి పడి నవ్వుతున్నాడు అంటారా. ఫోన్ చేసి పదే పదే ఏడుస్తున్నాడు. పక్కన పెట్టరా బాబు. మొన్న ఆయన ఇంటర్వ్యూ చూసాను టీవీలో. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ అడుగుతున్నా నాగబాబు గారిని, సార్ మీకు జబర్దస్త్ కామెడీ షో కాకుండా నచ్చిన కామెడీ షో ఏంటి సార్ అని అడిగితే నేరాలు ఘోరాలు అంటారేంట్రా అంటే అందులో కూడా కామెడీ ఎత్తుకుంటున్నారు మాట. ఈయన గొప్ప బాబు. ఇదేనా సెట్? అదే సార్ సెట్. తెలుగు మహాసభలు సెట్ బాగుందా? ఎవరేశారు? 7 కొండలు సార్. 7 కొండల వెనకెంతేశాడు? ఏమన్నారు? నేను ఏమన్నానో మళ్ళీ చెప్తాను. ఆడు వెనకెంతేసాడో మళ్ళీ చెప్తాడా? ఏంటా ఇది? సరే స్పీచ్ రెడీ అయిపోతుంది. సార్ 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 ఒక చిన్న విషయం సార్. ఎయిర్పోర్ట్ నుంచి చూస్తున్నాను, మీరు ఇందాక నుంచి జబర్దస్త్ ఫ్లేవర్ లోనే ఉన్నారు. ఇది తెలుగు మహాసభలు కదా, కొంచెం బయటకు వచ్చి జెన్యూన్ గా స్పీచ్ ఇవ్వండి సార్. ఏమే అలవాటు అయిపోయింది నాకు, జబర్దస్త్ లో ఉండి ఉండి ఆ ఫ్లో అలవాటు అయిపోయింది. ఏం చేయను? ఓ పని చేద్దాం, నా దగ్గర మంచి ఐడియా ఉంది.
మీరు స్పీచ్ ఇస్తున్నప్పుడు జబర్దస్త్ ఫ్లేవర్ లోకి వెళ్ళంగానే మేము అని మంచి సిగ్నల్ ఇస్తాం, మీరు కవర్ చేయండి. ఓ నువ్వు దుగ్గితే నేను కవర్ చేయాలి అంతే. బాగుంది ఐడియా. వర్కౌట్ అవుతుంది కదా? ఫ్రెండ్ వర్కౌట్ అయితే సార్. లేట్ అయిపోయింది. రండి సార్, రండి సార్. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంట్మెన్. తెలుగు మహాసభలకు విచ్చేసిన తెలుగు ప్రధానికానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మీరందరూ ఎప్పుడెప్పుడా అని చూస్తున్న మన ప్రముఖ, మన అభిమాన నటులు, అలాగే మన నిర్మాత జబర్దస్త్ ఫేమ్ నాగబాబు గారు మాట్లాడడానికి వస్తారు. ప్లీజ్ లెట్ us వెల్కమ్. అదే 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 ఎందుకు డ్యాన్స్ చేశానంటే ఒక 15 గంటలు ఫ్లైట్ లో జర్నీ చేశాను కదా, ఆ కాళ్ళు చేతులు కొంచెం నొప్పులే, అందుకే ఫ్రీ చేసుకున్నాను. ఓకే స్టార్ట్ చేయనా? అందరికి నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. ఇండియా నుంచి అమెరికాకు వచ్చి ఈరోజు ఈ మీటింగ్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఒక 6 టీములు కలిసి ఇక్కడ రావడం అనేది, అదే 6 టీములు అంటే 6 రాష్ట్రాల నుంచి ఇక్కడికి రావడం అనేది నిజంగా చాలా మంచి విషయం. 6 రాష్ట్రాల ప్రజలు ఇక్కడ షూటింగ్ రావడం అనేది, అదే మీటింగ్ రావడం అనేది నిజంగా అప్రిషియేషన్ చేయాలి. నిజంగా మీ 6 టీములకి హ్యాట్స్ ఆఫ్. ఎస్పెషల్ మీ ఈ 6 రాష్ట్రాల జనానికి ఇచ్చే మార్క్స్ 10 మార్క్స్. అంటే 10 మార్క్స్ ఎందుకు ఇచ్చారంటే మీరు 10 కాలాల పాటు ఇలాగే కలిసి ఉండాలని సింబాలిక్ గా చెప్పాను. ఎలా ఇచ్చా ఓకే. ఇకపోతే ఒకటి బాధయ్యా, ఇండియా నుంచి మీరు ఇక్కడికి వచ్చారు, మన సంస్కృతిని మర్చిపోయి ఆ చెడ్డీలు మిడ్డీలు వేసుకోవడం అనేది, అంటే స్పైస్ ఉండాలి. స్పైస్ ఎందులో లేదు? సినిమాలోనే స్పైస్ ఉంది, స్పైస్ ఉండాలి. ఎస్పెషల్లీ మీరు వేసుకున్న చెడ్డీలు మిడ్డీలకు నేను ఇచ్చే మార్క్స్ 6. అంటే 6 ఎందుకు ఇచ్చారంటే మీరు వేసుకున్న చెడ్డీలు మిడ్డీలు సెక్సీగా ఉన్నాయని సింపుల్ గా చెప్తున్నాను. ఇకపోతే చాలా బాగుంది, ఈ థాట్ బాగుంది. అంటే ఇంతమంది జనాలు ఒక చోట చేరి ఒక గంటల తరబడి ఇలా కామెడీ స్కిట్ చేయడం అనేది, తెలుగు మీటింగ్లు చేయడం అనేది మైండ్ బ్లోయింగ్. అసలు ఈ జనాలు వచ్చిందాక నేను మీకు ఇచ్చే మార్క్స్ 9 మార్క్స్. అదే 9 ఎందుకు ఇచ్చానంటే ఆల్రెడీ 9 అయిపోయింది. ఈ రోజు గురువారం, ఇంకో హాఫ్ అన్ అవర్ వస్తే జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో టైం అయింది. కాబట్టి మీరు మీటింగ్ పక్కన పెట్టి వెళ్ళి టీవీలు చాలు చేసుకోండి. ఆర్డర్ ఎట్లా జబర్దస్త్ ఫేమ్ జడ్జి గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఎలా ఇచ్చా సెల్ఫ్ డబ్బా. ఇకపోతేనయ్య ఒక విషయం చెప్పాలి, కంటెంట్ చాలా బాగుంది. ఇంతమంది రావడం, ఇలా స్పీచ్ ఇవ్వడం, కంటెంట్ చాలా బాగుంది. కానీ స్టార్టింగ్ హిలేరియస్ గా ఉంది, రాను డల్ అయిపోయిందా అని అదే చెప్పుకుంటాను. కాదే ఇంత అరుస్తున్నాను, స్పీచ్ ఇస్తున్నాను, ముందున్న వాళ్ళేమో చప్పట్లు కొడతారు, విధులు కొడుతున్నారు, వెనకాల వాళ్ళు రియాక్ట్ అవరే. ఎస్పెషల్లీ వెనకాల ఉన్న వాళ్ళ కోసం నేను ఇచ్చే మార్క్స్ 7. అదే చెప్తాను. 7 ఎందుకు ఇచ్చానంటే మీరు నాకు ఇచ్చే రెస్పాన్స్ ఏడ్చినట్టుంది, అందుకే సింబాలిక్ ఇచ్చాను. బాయ్ చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఇంకా మాట్లాడదు సార్. ఇది ఫటాఫట్ ఫంటే 1 minute లో అయిపోవాలి. కానీ అవునా? మైకేది ఫటాఫట్ ఫన్ టైం అన్నారు కాబట్టి ఫటాఫట్ గా ముగించేస్తాను. తెలుగులోనే మాట్లాడండి, మీ పిల్లలకు తెలుగు నేర్పించండి, తెలుగును బ్రతికించండి. ఎస్పెషల్లీ నేను చెప్పిన పాటకు నేను ఇచ్చిన మార్క్స్ ఇప్పటిదాకా ఇక్కడికి వచ్చారు, మా తెలుగు వాళ్ళ దగ్గర మాట్లాడారు, అందరి గురించి మాట్లాడారు. మా గురించి, మా ఆతిథ్యం, మీ హాస్పిటాలిటీ ఎలా ఉందో దాని గురించి ఏదైనా కొంచెం ప్లీజ్. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదా, అసలు ఇంత బాగా రిసీవ్ చేసుకుంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదా. ఇంతమంది జనాలు ఒక్క నేను చెప్పే స్పీచ్ వినడం అనేది మైండ్ బ్లోయింగ్. అసలు నాకు ఇంత క్రేజ్ ఉందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదా. చిన్న పిల్లాడి నుంచి ఫోటోలు తీయడం అనేది అల్టిమేట్. అసలు ఈ అమెరికా జనాలు ఎంత స్పీడ్ జనాలే, నేను ఖచ్చితంగా చెప్పగలను. నేను పక్కాగా అమెరికా జనాల్ని మిస్ అయ్యాను. సార్ నిజంగా మా వాళ్ళందరికీ మీరు మార్కులు ఇచ్చారు సార్, మంచిగా డాన్స్ చేశారు. మరి మాకేమైనా మార్కులు ఇస్తారు సార్? ప్లీజ్. మీకు ఇచ్చే మార్కులా సార్? ఒక్క నిమిషం, మీకు మార్కులు ఇయ్యనయ్యా. మీ పర్ఫార్మెన్స్ చింపేశారు సార్. ఫ్లైట్ టికెట్ చింపేశారు సార్. ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోవాలి, చెప్పరా షూటింగ్ ఉందా? ఒక ఎపిసోడ్ రాకపోతే జేడుగొండ టార్చర్ పెట్టేస్తాడు, 3 ఎపిసోడ్ అంటే నన్ను చంపేస్తాడా? ఏ పర్లేదు సార్, చేయండి. నేను చేస్తాను సార్. నేను చేస్తాను సార్, మీరేం పర్లేదు. హలో ఆది భాయ్, నేను సీను మాట్లాడుతున్నా. నాగబాబు గారు అమ్మకే వచ్చారు, సో ఇక్కడ బుక్ అయిపోయారు అనమాట. సో ఒక ఎపిసోడ్ వెళ్ళవా జడ్జిగా? థ్యాంక్ యూ సార్. అది వస్తున్నాడా? మరి మిగతా 2 ఎపిసోడ్లు నేను చూసుకుంటా సార్. నరేష్ గారు నాకు మంచి ఫ్రెండ్. నరేష్ భయ్యా, ఏం లేదు, మన నాగబాబు గారు ఇక్కడ మన అమెరికాలో స్టక్ అయిపోయారు, కొంచెం 2 ఎపిసోడ్లు జబర్దస్త్ జడ్జిగా వెళ్ళాలి. ఓకే థ్యాంక్స్ భయ్యా అన్న, వెళ్ళిపోతాను. వచ్చేస్తున్నారా?
అమ్మయ్యా ఎలా ఉంది సార్ మా పెర్ఫార్మెన్స్? నీ పర్ఫార్మెన్స్ నిజంగా టూ మచ్. నీ పర్ఫార్మెన్స్ కి నేను సార్ సార్ పాస్పోర్ట్ చించేసారేంటి సార్? పాస్పోర్ట్ చేసేసా? అదేంట్రా ఇలా చించేలా నన్ను ఏం చేశారా మీరు? మనం అనుకున్నది అంతా అయిపోయింది. రోజా గారు మీరు అనుకున్నది మొత్తం జరిగిపోయింది. నాగబాబు గారు ఇంకా ఇండియా రారు. జబర్దస్త్ ఫేమ్ ఇంకా రోజా గారిది. జబర్దస్త్ ఫేమ్ రోజా జిందాబాద్. అమ్మ నా రోజా, నా పక్కనే కూర్చున్నావు అంటే నాకు సపోర్ట్ చేసినావు అనుకున్నా, నాకే ఇతర పెట్టావా? అయినా జబర్దస్తే నాకు కావాలి. జబర్దస్త్ ఎప్పుడు వదలలేను. ఫ్లైట్ టికెట్ లేకపోతే ఏంటి, పాస్పోర్ట్ లేకపోతే ఏంటి, నడుచుకుంటూ వెళ్ళిపోతాను. అలా వెళ్తే ఇంకో సంవత్సరం పట్టింది. రోజా గారు ఈ రోజు ఓన్ కాన్సెప్ట్స్ తక్కువ, సీమ్స్ లైక్ నాగబాబు గారు థీమ్ ఎక్కువ అయిపోతుంది. కానీ సూపరు. నాగబాబు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ జబర్దస్త్ ఫ్లేవర్ లో ఉన్నారు అనేసి. ఎందుకంటే సార్ చాలాసార్లు చెప్పారు నాకు బాగా నచ్చిన షూటింగ్ ఇది. ఎన్ని షూటింగ్లు ఉన్నా ఎన్ని పనులు ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టి దీనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తానని. సో ఖచ్చితంగా అంత ఇష్టం ఉందంటే తెలియకుండా అలా ట్రావెల్ అయిపోతూ ఉంటాం. అంతా బాగుంది కానీ కానీ రోజా అలా కుట్రపంది ఏంటయ్యా? నేను కుట్రమంటూ ఏంటి అసలు? నాకేంటో డౌట్ గా ఉంది రోజా. సార్ మరిద్దరికి గొడవ పెట్టాలని ట్రై చేస్తున్నారు వీళ్ళు. మీకు తెలియదు సార్, లాస్ట్ 3 ఎపిసోడ్ టెలికాస్ట్ లో చూడండి ఆమె ఆనందం మీరు లేకపోతే. చంపేస్తా. ఎప్పుడు కూడా జరుగుతున్న ఇన్సిడెంట్స్ తీసుకునే చేస్తావు నువ్వు, స్కిట్ కానీ లేదా జోక్ కానీ. సో అందుకే తొందరగా కనెక్ట్ అవుతాం మేం కానీ ఆడియన్స్ కానీ. సో అదే మీ ప్లస్ పాయింట్. సూపర్ గోల్. మధ్యలో 3 ఎపిసోడ్లు మిస్ అయ్యేటికి నా మీద కాన్సన్ట్రేషన్ పెరిగింది. నిజంగా ఇంతగా చెప్పినట్టు 3 ఎపిసోడ్లు మిస్ అవటం నాకు నిజంగా అసలు కాదు, కుదరలు నాకు ఉన్న పరిస్థితి వల్ల చాలా మంచి ఫీల్ మిస్ అవుతాను నేను. నిజంగా చెప్పాను రోజాకి, నాకు షూటింగ్ డేస్ లో కనుక ఇది వస్తే ఆ షూటింగ్ అన్న క్యాన్సిల్ చేసుకుని దీనికే ఫస్ట్ ప్రయారిటీస్. ఎందుకంటే రియల్ గా ఒక గొప్ప రిలాక్సింగ్ ఇది మాకు. అఫ్ కోర్స్ వేణు మీకు కూడా అలాగే ఉండాలి రైట్. కాకపోతే మీరు స్కిట్లు చేయటం కొంచెం కష్టపడతారు, అదొక్కటి తప్పించి. సో ఇప్పుడు ఏంటి ఇంతకీ రోజా కుట్రపడింది అంటావు? తెలియదు సార్ మీకు, మీకు ఇంకా ఇండైరెక్ట్ గా చెప్తున్నా, మీకు అర్థం కావట్లేదు. చూడండి ఇంకా 3 ఎపిసోడ్ తర్వాత మీ ప్లేస్ లో సెల్వమణి గారు వచ్చినా వస్తా.